మీలో చాలామంది బరువు తగ్గడం కోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లు ఎంచుకుంటారు. సో కాల్డ్ ఆరోగ్యకరమైన అలవాట్లు కొన్ని మీ బరువు తగ్గింపు లక్ష్యాలని దెబ్బతీయవచ్చు. నెంబర్ 1, ఫ్రూట్ జ్యూస్ తాగటం. ఈ ఫ్రూట్ జ్యూస్లు అన్నిట్లోనూ చక్కెరతో నిండి ఉంటాయి కాబట్టి బ్లడ్లో చక్కెర స్థాయిల్ని పెంచి బరువు పెరుగుదలకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన స్నాక్స్ అనుకుని కొన్నిటిని అతిగా తింటాం. ఇందులో ముఖ్యమైనవి నట్స్ అంటే క్యాష్యూ, ఆల్మండ్స్, పిస్తాషియో, వాల్నట్స్, అలాగే డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, బ్లాక్ బెర్రీస్. ఇవన్నీ పోషకాహారంతో నిండి ఉన్నప్పటికీ అధిక క్యాలరీలు కలిగి ఉంటాయి. వీటిని ఎక్కువగా తీసుకున్నట్టయితే అధిక క్యాలరీలు చేరుతాయి మనకి. భోజనాన్ని స్కిప్ చేయడం వల్ల మెటబాలిజం నెమ్మదించి ఎక్కువగా తినే అవకాశం ఉంటుంది. ఇది బరువు తగ్గించడంలో మనకు ఆటంకం కలిగిస్తుంది. హై ప్రోటీన్ కంటెంట్ తీసుకోవటం. ఈ హై ప్రోటీన్ మన శరీరంలో ఫ్యాట్గా నిల్వ చేయబడుతుంది. అందుకనే బ్యాలెన్స్డ్ డైట్ అవసరం. చాలా మంది లో ఫ్యాట్ డైట్ తీసుకుంటున్నామని అనుకుంటారు. రుచిని మెరుగుపరచడానికి వీటి నిండా షుగర్సే ఉంటాయి. లో ఫ్యాట్ ఆహారాలు మన తప్పుదోవ పట్టిస్తాయి. డైట్ సోడాస్ అండ్ డైట్ కోలాస్ మీద ఆధారపడటం. ఇందులో ఉండే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మనకి షుగర్ ఇంకా ఎక్కువగా తినాలనే క్రేవింగ్ని పెంచుతుంది. ఇది బరువు తగ్గించడంలో ఆటంకం కలిగిస్తుంది. అలాగే గ్లూటిన్ ఫ్రీ ప్రాసెస్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోవటం. వీటి నిండా షుగర్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో గ్లూటిన్ ఫ్రీ అనేది ఎల్లప్పుడూ ఆరోగ్యకరమైనది కాదు. తక్కువ లేదా ఎక్కువ నిద్రపోవటం, ఈ రెండు కూడా ఆకలి నియంత్రణ హార్మోన్స్ని డిస్టర్బ్ చేయవచ్చు. ఇది బరువు పెరుగుదలకు దారితీస్తుంది.